బ్రేకింగ్ న్యూస్ చేస్తున్న ఉన్నత విద్యా మండలికి సంబంధించి కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్న కంప్యూటర్ కనిపించకుండా పోయింది. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయంలోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సిఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని, దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని మండలి వైస్ చైర్మన్ అహ్మద్ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. వైస్ చైర్మన్ వెంకటరమణ బాసరా IIIT ఇన్ఛార్జ్ వీసీగా కూడా పనిచేస్తున్నారు. ఈ కారణంగా ఆయన మండలి కార్యాలయానికి వస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కీలకమైన ఫైళ్లు స్టోర్ చేసేందుకు సాంకేతిక సామర్థ్యం ఉన్న కంప్యూటర్ను 2017లో కొనుగోలు చేశారు. అయితే గత ఏడాది నుంచి అది పనిచేయడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే దీనిని స్క్రాప్గా నమోదు చేసి స్టోర్ రూమ్లో ఉంచామంటున్నారు. దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఫైళ్లు భద్రపరచాలన్న ఆదేశాలు వచ్చిన రోజు కంప్యూటర్ కనిపించడం లేదని అధికారులు వీసీ అహ్మద్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన హడావిడిగా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అసలు అందులో ఏముంది, పని చేయకపోయినా పాత డేటా హార్డ్ డిస్క్లో ఉండే అవకాశం లేదా, హార్డ్ డిస్క్ ఎక్కడుంది, అందులో డేటాను ఏం చేశారు, పనికిరాని కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అయితే ఈ సమావేశానికి మండలి కార్యదర్శి హాజరు కాలేదని చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారానే ఉన్నత విద్యా మండలి డిగ్రీ ప్రవేశాలను భర్తీ చేస్తుంది. ఈ డేటా అంతా కంప్యూటర్లో పొందుపరుస్తారు. దీంతో పాటు మండలి ఆదేశాలు, డిగ్రీ కాలేజీల అనుమతులు ఇందులో ఉంటాయి. ప్రొఫెసర్ లింబాద్రి VC1గా ఉన్నప్పుడు వెంకటరమణ VC2గా ఉన్నారు. లింబాద్రి మండలి చైర్మన్ అయిన తర్వాత అహ్మద్ను మండలి వైస్ చైర్మన్గా నియమించారు. అటు వెంకటరమణ VC2 నుంచి VC1 మారుస్తూ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఇది మండలిలో తీవ్ర వివాదానికి దారితీసింది. VC1, VC2 మధ్య రగడ తారస్థాయికి చేరింది. ఈ సమయంలోనే దోస్తు వ్యవహారాలపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారడం, VC1గా ఉన్న వెంకటరమణను తీసేయడం, ఇదే సమయంలో కంప్యూటర్ మాయం కావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ దోస్తు మొదలైనప్పటి నుంచి డేటా ఉందా అనే సందేహం మండలి వర్గాల నుంచే వినిపిస్తోంది.